హల్లెలూయా! దేవునికి స్తోత్రం. సృష్టికర్త అయిన యేసుప్రభు వారు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు ఇస్తున్న వాగ్దానం యెషయా గ్రంథం 41వ అధ్యాయం 13వ వచనం. నీ దేవుడనైన యెహోవానగు నేను భయపడకుము, నేను నీకు సహాయం చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. సో, ఈరోజు వాగ్దానం గనుక చూసుకున్నట్లయితే ఏంటంటే, యేసు ప్రభువారు మనల్ని భయపడకండి అని చెప్తున్నారు. భయపడకండి అని ఎందుకు చెప్తున్నారు అంటే, ఆయన మన కుడి చేతిని పట్టుకొని ఆయన సహాయం చేస్తున్నారు కాబట్టి. అంటే మన కుడి చేతిని పట్టుకొని ఆయన ఎల్లప్పుడూ నడిపిస్తున్నారు కాబట్టి, మనం 100% భయపడవలసిన పని లేదు. సో, మన జీవితాల్లో రకరకాల పరిస్థితుల వలన మనకు భయం అనేది వస్తుండవచ్చు. అయితే మనం ఎప్పుడూ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, యేసు ప్రభువారు మనల్ని నడిపిస్తున్నారు. మన కుడి చేయి పట్టుకొని ఆయన మనల్ని ఎల్లప్పుడూ నడిపిస్తున్నారు కాబట్టి మనం ఏ విషయంలో కూడా భయపడవలసిన పని లేదు. ప్రతి ఒక్క విషయంలో ఆయన మనల్ని నడిపిస్తున్నారు, నడిపిస్తూనే ఉంటారు కాబట్టి మనం అస్సలు భయపడకుండా మనం ప్రశాంతంగా జీవించాలనేది మన పట్ల యేసు ప్రభువారి యొక్క చిత్తము. ప్రార్థించుకుందాం. ప్రభువా, దేవా, సర్వాధికారి, మాకు ఇంకొకసారి ప్రార్థించుకునేందుకు అవకాశం ఇచ్చినందుకు వందనాలు తండ్రి. మీరు మా కొరకై చేసిన ప్రతి ఒక్క మేలుని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఈరోజు వాగ్దానంని బట్టి వందనాలు తండ్రి. మా జీవితాల్లో మేము ఎవరం కూడా భయపడని అవసరం లేదు. ఎందుకంటే మీరు మాకు సహాయం చేస్తూనే ఉంటారు. మా కుడి చేయి పట్టుకొని మమ్మల్ని ఎల్లప్పుడూ నడిపిస్తూ ఉంటారు అని మాకు తెలియజేసినందుకు వందనాలు తండ్రి. కావున ఈ ప్రార్థనలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరము కూడా ఏ సిచ్యువేషన్లో కూడా మేము భయపడకుండా, ఎలాంటి పరిస్థితులు వచ్చినా సరే యేసు ప్రభువారు ఖచ్చితంగా నన్ను నడిపిస్తున్నారు, నా కుడి చేయి పట్టుకొని నన్ను నడిపిస్తున్నారు, నాకు సహాయం చేస్తున్నారు అనేది మేము ప్రతి ఒక్కరం కూడా గుర్తుంచుకొని మేము ఆనందంతో, సంతోషంతో, శాంతి సమాధానాలతో జీవిస్తూ ఎటువంటి భయము, చింత లేకుండా జీవిస్తూ ఉండడానికి సహాయం చేయండి. నీ శక్తి సామర్థ్యాలను ఇచ్చి తోడుండి నడిపించండి. నజరేయుడైన సర్వశక్తి గల యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.